హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మధు శానాల విరచిత అంశంగా మే 8 రెడ్ క్రాస్ డే, హెన్రీ డ్యూనాంట్ పుట్టినరోజే రెడ్ క్రాస్ డే. ఇక విందామా ఆ అంశాన్ని. అందరి కోసం ఒక్కడు నిలిచి వ్యాపారం కోసం వెళ్ళి సేవలతో స్ఫూర్తినిచ్చి రచయితగా ఆలోచింపజేసి శాంతి దూతగా మారిన వ్యక్తి జీవిత గాథ ఇది. స్విట్జర్లాండ్కు చెందిన జీన్ హెన్రీ డ్యూనాంట్ది వ్యాపార కుటుంబం. అల్జీరియా, ట్యునీషియా దేశాల్లో వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి. అప్పుడు ఆ దేశాలు ఫ్రెంచ్ పాలనలో ఉండేవి. అల్జీరియాలో కొత్తగా ఒక మిల్లు ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల కోసం ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది హెన్రీకి. సరిగ్గా అదే సమయంలో, అంటే అది 1859 సంవత్సరం. ఆ సంవత్సరంలో ఉత్తర ఇటలీలోని సోల్ఫెరినో ప్రాంతంలో ఫ్రాన్స్, ఆస్ట్రియా దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. దాంతో చక్రవర్తి నెపోలియన్ కూడా అక్కడే ఉన్నాడు. ఆయన్ని కలవడానికి సోల్ఫెరినో వెళ్ళిన హెన్రీ అక్కడి యుద్ధ వాతావరణం చూసి చలించిపోయాడు. చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలు, కాళ్ళు చేతులు తెగి సాయం కోసం సైనికులు చేస్తున్న ఆర్తనాదాలు చూసి హెన్రీ హృదయం ద్రవించింది. వచ్చిన పని మర్చిపోయి స్థానికులను కూడగట్టి క్షతగాత్రులందరికీ చికిత్సలు, ఇతరత్రా సేవలు అందించే పనిలో పడ్డాడు. చాన్నాళ్ళ తర్వాత తిరిగి స్వదేశానికి వెళ్ళిన యుద్ధ దృశ్యాలు హెన్రీ కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఆ అనుభవాలకు అక్షర రూపమిస్తూ 1862లో ఎ మెమరీ ఆఫ్ సోల్ఫెరినో అనే పుస్తకం రాశాడు. సంక్షోభ సమయంలో దేశాలు, జాతులకు అతీతంగా బాధితులకు సహాయపడే ఓ సంస్థ అవసరం అని అందులో ప్రతిపాదించాడు. ఆ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మానవతావాదులను ఆలోచింపజేసింది. వ్యక్తిగత జీవితాన్ని, వ్యాపారాన్ని కూడా త్యజించిన హెన్రీ తన ప్రణాళికను ఆచరణలో పెట్టడానికి భావసారూప్యత కలిగిన వ్యక్తులతో కలిసి 5 సభ్యుల సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అదే 1863లో అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ అవతరణకు దారితీసింది. 1864 అక్టోబర్ 64 ఆగస్టు 22న స్విస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాయబార సదస్సులో హెన్రీ పాల్గొన్నాడు. మొట్టమొదటి జెనీవా కన్వెన్షన్పై సంతకం జరిగింది. ఆ సదస్సులోనే యుద్ధాల్లో గాయపడిన వారికి సాయం అవసరమనే విషయాన్ని వివరిస్తూ హెన్రీ పలు దేశాధినేతలను కలిశాడు. సభలు, సమావేశాల్లో ప్రసంగించాడు. క్రమక్రమంగా పలు దేశాలు మానవతా దృక్పథంతో స్పందించి రెడ్ క్రాస్ సేవలకు అంగీకారం తెలిపాయి. యాస్ట్రో ప్రషియన్ యుద్ధంలో అధికారికంగా సేవలు ప్రారంభించిన రెడ్ క్రాస్ అనంతర కాలంలో బాగా విస్తరించింది. ప్రస్తుతం 191 దేశాల్లో రెడ్ క్రాస్ పనిచేస్తుంది. యుద్ధ సమయంలోనే కాకుండా విపత్తులు, రక్తదాన శిబిరాలు, విద్య, ఆరోగ్యం, ప్రథమ చికిత్స ఇటువంటి విభాగాల్లో ఇది సేవలు అందిస్తుంది. రెడ్ క్రాస్ సంస్థ ఈ సంస్థ తరఫున చేసిన సేవలకు గుర్తింపుగా మొట్టమొదటి నోబెల్ శాంతి బహుమతిని 1901లో హెన్రీ డ్యూనాంట్ అందుకున్నాడు. ఆయన పుట్టినరోజైన మే 8న ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఇదండి మే 8 రెడ్ క్రాస్ డే, హెన్రీ డ్యూనాంట్ పుట్టినరోజే అంటూ మధు శానాల విరచిత ఈ అంశాన్ని కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో విజ్ఞానాంశంగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.